ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ జేఏసీతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దాదాపు 12 గంటల పాటు మంత్రులు, ఆర్టీసీ నేతలు నిర్విరామంగా చర్చలు జరిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీతో సమ్మె విరమిస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రకటించారు. దీంతో అర్ధరాత్రి నుంచే యథావిధిగా బస్సులు రోడ్డెక్కాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంపై జూన్ 2 నుంచి కసరత్తు చేస్తామని ప్రభుత్వం ఆర్టీసీ జేఏసీ నేతలకు తెలిపింది. దానిపై హైపవర్ కమిటీ ఏర్పాటు చేసి విధి విధానాలపై చర్చలు జరుపుతామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వేణుగోపాల్ అందిస్తారు. వేణు, గుడ్ మార్నింగ్. సో ఏదైతే ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపాయో ఆ సఫలీకృతం అయ్యాయని సమాచారం అందుతుంది. ఏంటి ఈ విషయాలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ జేఏసీతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దాదాపు 3 రోజుల పాటు ఈ చర్చలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇక నిన్న రాత్రి ఏదైతే 12 గంటలకు ముందుగానే ఈ ఆర్టీసీ చర్చలు సఫలమయ్యాయి. ఇక దీంతో అర్ధరాత్రి నుండి బస్సులు కూడా రోడ్డు ఎక్కాయి. గత 3 రోజులుగా ఏదైతే బస్సులు బంద్ కావడంతో ప్రజలు చాలా పెద్ద ఎత్తున ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి. ఇక ఆర్టీసీ నేతలు ఏదైతే 32 డిమాండ్లతో ఈ సమ్మెకు వెళ్లడం జరిగింది. ఇందులో ప్రధానంగా 2 సమస్యల వద్ద ఈ చర్చలు అనేది ముందుకు వెళ్ళలేదు. అయితే అందుకు సంబంధించి ప్రభుత్వం నుండి ఒక నిర్దిష్టమైనటువంటి హామీ కూడా లభించింది. ఏదైతే ఈ 32 సమస్యల్లో 2 ప్రధాన సమస్యలు ఏంటంటే, ఒకటి ఆర్టీసీని విలీనం చేయడము అనే దానిపైన ఆర్టీసీ కార్మికులు కూడా పట్టుబట్టినటువంటి పరిస్థితి. అయితే ఇందుకు సంబంధించి ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుంది. జూన్ 2 నుంచి ఇందుకు సంబంధించిన కసరత్తు ప్రారంభిస్తామని చెప్పి కూడా చెప్పింది. దీనిపై ఒక హైపవర్ కమిటీని కూడా ఏర్పాటు చేసి విధి విధానాలపై చర్చలు జరుపుతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు, జేఏసీ నేతలకు హామీ ఇవ్వడం జరిగింది. ఇక మరోవైపు ఏదైతే యూనియన్ ఎన్నికలకు సంబంధించి కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఇక దీంతో రానున్న రోజుల్లో ఈ గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇక దీంతో ఆర్టీసీ జేఏసీ నేతలు ఇక సమ్మె విరమిస్తున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. దీంతో బస్సులు కూడా అర్ధరాత్రి నుంచే యథావిధిగా తిరగడం ప్రారంభించాయి. ఇక ఆర్టీసీ కార్మికులకు 11% పిఆర్సీని కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించి గత 3 రోజులుగా ఏదైతే ఈ ఆర్టీసీ ఈ సమ్మె వల్ల చాలా పెద్ద ఎత్తున కూడా ఇటు ప్రజానికం, జనజీవనం కూడా స్తంభించిపోయినటువంటి పరిస్థితి. ఇక రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఆర్టీసీ సమస్యలు ఏమున్నా కానీ మేము చర్చలతో చర్చించి ఈ ఆర్టీసీ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి ఇటు ఆర్టీసీ జేఏసీ నేతలకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది. ఇక దీంతో ఆర్టీసీ నేతలు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తూ చర్చల పట్ల ఇక మేము సమ్మె విరమిస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. ఈ 11% పిఆర్సీ ఇవ్వడం పట్ల కూడా ఈ యూనియన్ నేతలు కూడా ఇటు హామీ ఇవ్వడంతో ఏదైతే ఆర్టీసీ కార్మికులకు కూడా కొంత మేర లబ్ధి చేకూరుతుందని చెప్పి గతంలో ఈ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు రద్దు చేయడం వల్ల ఇటు కార్మికులు కూడా పెద్ద ఎత్తున నష్టపోయిన పరిస్థితి ఉందని చెప్పి, ఏదైనా సమస్య వస్తే ఇటు పరిష్కరించుకునేందుకు ఎవరు కూడా లేకపోవడం, దాంతో కార్మికులు చాలా ఇబ్బందులు పడ్డారని చెప్పి కూడా. అయితే వేణు, ఇప్పుడు ఏదైతే ప్రభుత్వంతో జరిగిన చర్చల తర్వాత ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల స్పందన ఏంటి? ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుండి గత కొద్ది రోజులుగా ఏదైతే పెండింగ్ సమస్యలు ఉన్నాయో వాటి పట్ల రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో
ఇటు ఆర్టీసీ నేతలు అలాగే కార్మికులు కూడా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఏంటంటే మొదటి నుండి కూడా ఆ గుర్తింపు సంఘం ఎన్నికలు ఉంటే ఏదైనా సమస్య వస్తే పరిష్కరించుకునేందుకు వీలవుతుంది అని చెప్పి ఆర్టీసీ కార్మిక నేతలు అలాగే ఆర్టీసీ కార్మికులు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇందుకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణ కోసం కావాల్సిన ఏర్పాట్లు చేయాలని చెప్పి ఇటు ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆదేశించడం జరిగింది. ఇక దాదాపుగా ఒక దశాబ్ద కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి విలీనం సమస్యపై కూడా సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఇందుకు సంబంధించి దాదాపు 15 గంటలకు పైగా చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ప్రధానంగా 32 సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిపై సుదీర్ఘంగా చర్చించి హామీ ఇవ్వడంతో ఇటు ఆర్టీసీ కార్మికులు కూడా హర్షం వ్యక్తం చేస్తూ స్వీట్లు తినిపించడం జరిగింది మంత్రులకు. ఈ ఆర్టీసీ సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపడంపై ఇక రానున్న రోజుల్లో ఏదైతే దశల వారీగా ఈ పెండింగ్ సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిష్కరిస్తాం. ముఖ్యంగా ఆర్థికంగా ఉన్నటువంటి సమస్య అంటే ఆర్థికంగా ముడిపడి ఉన్నటువంటి సమస్యలను మాత్రం కొంత సమయం తీసుకుంటామని చెప్పి ఇటు మంత్రులు స్పష్టం చేయడం జరిగింది. దీంతో ఆర్టీసీ జేఏసీ నేతలు కూడా మేము సమ్మె విరమిస్తున్నామని చెప్పి ప్రకటించారు. అయితే వేణు ఒకటి ఏంటంటే కూడా ఆల్మోస్ట్ 32 డిమాండ్లతో ఆర్టీసీ కార్మికులు నిరసన చేస్తారు. ఈ 32 నెరవేరినట్లేనా? ఇందులో ఏమైనా పెండింగ్ ఉంచిందా ప్రభుత్వం? ముఖ్యంగా ఇందులో ప్రధానంగా మొదటి నుండి కూడా వారు కోరుతున్నటువంటి సమస్యల్లో ప్రధానంగా చూసుకుంటే ఏదైతే కారుణ్య నియామకాలకు సంబంధించి మొదటి నుండి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఈ కారుణ్య నియామకాలు ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తాం. మరోవైపు ఏదైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో రిటైర్డ్ అయినటువంటి వారందరికీ కూడా ఖచ్చితంగా వారికి సంబంధించినటువంటి పెండింగ్ బకాయిలు కూడా తీరుస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి నెల కూడా 75 కోట్ల రూపాయలను ఆర్టీసీకి జమ చేస్తున్నాం. దీంతో కొంతమేర ఏవైతే గతంలో సంస్థ ఇటు కార్మికులకు పెండింగ్ ఉందో వాటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మొత్తంగా అంటే రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఏదైతే ఈ 32 సమస్యల్లో ప్రధానంగా మొదటి నుండి కూడా జేఏసీ నేతలు పట్టుబడినటువంటి ఈ వాటిలలో చూసుకుంటే ఆర్టీసీ విలీనం అనేది చాలా పెద్ద ప్రక్రియ. ఈ ప్రక్రియకు సంబంధించి కూడా జూన్ 2 నుండి విధి విధానాలు ప్రకటించి హైపవర్ కమిటీ చర్చించి ఈ చర్చల ద్వారా ఈ సమస్యను కూడా పరిష్కరిస్తుందని చెప్పి హామీ ఇవ్వడంతో ఆర్టీసీ కార్మిక నేతలు కూడా సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. మొత్తంగా ఆర్టీసీ సంబంధించి చూసుకుంటే ప్రతినిత్యం కూడా దాదాపు 35 లక్షల మంది కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి. గత 3 రోజులుగా ఈ సమ్మె ప్రభావంతో ఇటు గ్రామీణ వాతావరణం కానీ అలాగే వివిధ మార్గాల్లో ప్రయాణించే ప్రయాణికులు కూడా చాలా పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక దీంతో ఈ రోజు నుండి ఈ అర్ధరాత్రి నుండి కూడా బస్సులు తిరిగి ప్రారంభం కావడంతో ఈ సమస్యకు ఒక పరిష్కారం లభించినట్లయింది. రైట్, థ్యాంక్ యూ వేణు.